రిషికొండపై నిర్మించిన సీఎం క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. దాదాపు 450 కోట్లు పెట్టి నిర్మించిన ఈ భవనాన్ని సీఎం ప్రారంభించాలి. కానీ ఎందుకనో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాకు ఆ బాధ్యత అప్పగించారు. ఇప్పటికే కోర్టులో ఈ భవనాలకు సంబంధించి కేసులు ఉన్నా హడావిడిగా ప్రభుత్వం ప్రారంభించడం, ఎవరికీ ఎలాంటి సమాచారం లేకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి. అభివృద్ధి చేసిన రిషికొండ రిసార్ట్ ప్రారంభోత్సవం అంటూ ఆహ్వాన పత్రికలు ముద్రించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి విడుదల రజనీతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పర్యాటక బోర్డు చైర్మన్, సభ్యులు, వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులను మాత్రమే ఆహ్వానించారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు మీడియాను ఆహ్వానిస్తారు. రిషికొండ దూరం కాబట్టి పౌర సంబంధాల శాఖ తరపున వాహనం ఏర్పాటు చేసి మరీ తీసుకెళ్తారు. అయితే అలాంటి ఏర్పాట్లు ఏమీ చేయలేదు. మంత్రులు విశాఖపట్నం వచ్చినట్లు కానీ, రిషికొండ రిసార్ట్ ప్రారంభిస్తున్నట్లు కానీ తెలియజేయలేదు. ఇది పర్యాటకుల కోసం నిర్మించిందే అయితే రాష్ట్రం, దేశం మొత్తం తెలిసేలా ప్రకటనలు ఇచ్చి మీడియా ద్వారా ప్రచారం చేయాలి. కానీ రిసార్ట్ ప్రారంభిస్తున్నట్లు ఎవరికీ తెలియకుండా ఉంచుతున్నారంటే అందులో అంతరార్థం ఏమిటో మంత్రి రోజానే వెల్లడించారు. ఈ నిర్మాణాలు జరిగినప్పుడు కూడా ఎవరిని అనుమతించలేదు. ఎవరికీ ఎలాంటి సమాచారం లేకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2021లో సిఆర్జెడ్ ఆమోదంతో ప్రారంభమైంది. అండ్ ఈరోజు అన్ని పర్మిషన్స్తో ఈరోజు కట్టబడిన 7 బిల్డింగ్లు అన్ని వసతులతో కూడా పూర్తి చేయబడింది. ఒక అద్భుతమైన 7 భవనాలని ఈ రిషికొండ మీద నిర్మించటం, వాటన్నిటి కూడా అంతర్జాతీయ సౌకర్యాలతో అభివృద్ధి చేయటం అనేది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. జగనన్న ఆశీర్వాదంతో మా డిపార్ట్మెంట్ అంతా కూడా ఈరోజు కష్టపడి అందంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. భవిష్యత్తులో బెస్ట్ సిటీగా కాబోతుంది కాబట్టి దానికి సరిపోయే విధంగా అంతర్జాతీయ స్థాయిలో దీన్ని డెవలప్ చేయాలి అని చెప్పి సీఎం గారు చెప్పడం, దానికి అనుగుణంగా డిజైన్స్ కానీ వర్క్ కానీ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఈరోజు ఫుల్ ప్లెచ్డ్గా మరి స్వామివారి ఆశీస్సులతో కూడా ఈరోజు ఓపెనింగ్ జరగటం శుభ పరిణామం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, మనం చూసుకుంటే విశాఖలో రిషికొండ రిసార్ట్ కి సంబంధించి ఇష్యూస్ జరుగుతున్నాయి. అంటే సీఎం క్యాంప్ కార్యాలయం కోసం నిర్మించిన భవనంగా దీన్ని పేర్కొన్నారు. కానీ ఎటువంటి మీడియాకి కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ లేకుండానే ఇవాళ ప్రారంభోత్సవం జరిగిందంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, మనం చూసుకుంటే విశాఖలో ఏదైతే రిషికొండ రిసార్ట్ కి సంబంధించి అంటే సీఎం క్యాంప్ కార్యాలయం కోసం ఏర్పాటు చేస్తున్నామంటున్నా రిసార్ట్ కి సంబంధించి కూడా అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కాకుండా ఆర్కే రోజా చేత ఇవాళ ప్రారంభోత్సవం జరిగింది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే విమర్శలు కూడా వస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్. శ్రావ్య, ఈ రుషికొండ పైన ఏపీ ప్రభుత్వం నిర్మించిన ఈ పర్యాటక భవనాలకు సంబంధించి మొదటి నుంచి కూడా వివాదాస్పదం అవుతుంది. గడిచిన కొంతకాలంగా కూడా విశాఖను రాజధానిగా మారుస్తున్నామని, సీఎం పరిపాలన కూడా విశాఖ నుంచే ప్రారంభం అవుతుందని చెప్తూ వచ్చారు. ఈ కోవలోనే అధికారులు అలాగే సీఎం నివాసం ఉండటానికి పలు ప్రాంతాలను కూడా ఎంపిక చేశారు. మొదటి నుంచి కూడా ఈ రుషికొండలో నిర్మిస్తున్న భవనాలే సీఎం క్యాంపు కార్యాలయంగా కూడా జోరుగా ప్రచారం సాగింది. ఈ వ్యవహారాలను వైసీపీ నేతలు కొంత ఖండించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా దాన్ని తోసిపుచ్చలేదు. ఈ కోవలో సీఎం విశాఖ వస్తే రుషికొండలో ఉన్న నిర్మాణాల నుంచే పరిపాలన కొనసాగిస్తారని కూడా అందరూ భావించారు. అయితే అనేక కారణాలు, ముఖ్యంగా కోర్టు వివాదాల కారణంగా అది వాయిదా పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఈ నిర్మాణాలను ప్రారంభిస్తున్నట్లుగా వెల్లడించారు. ముందుగా సీఎం కూడా వస్తారని అనుకున్నప్పటికీ కూడా అనూహ్యంగా పర్యాటక శాఖ మంత్రి రోజా అలాగే స్థానిక మంత్రి గుడివాడ అమర్నాథ్ తో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి మరియు కొంతమంది ఎంపిక చేసిన వైసీపీ నాయకుల సమక్షంలోనే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. దీనికి మీడియాను కూడా అనుమతించలేదు. సాధారణంగా ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి పనులు కానీ, భారీ ప్రారంభోత్సవాలు కానీ ఉంటే
పెద్ద ఎత్తున హడావిడి చేస్తారు. అటువంటిది ఎటువంటి హడావిడి లేకుండా ఈ కార్యక్రమం జరిగింది. రోజా విశాఖ వచ్చిందని ఈ రోజు ఉదయం వరకు కూడా స్థానికులకు సమాచారం ఉందంటేనే ప్రభుత్వం ఎంత పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవాన్ని పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ముఖ్యమంత్రి వచ్చి ప్రారంభిస్తే కోర్టు వివాదం ఉంది కాబట్టి ఆ విధంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించిన అధికార యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే స్థానికంగా ఇక్కడ చర్చ జరుగుతుంది. ముఖ్యంగా పర్యాటక శాఖకు సంబంధించిన భవనం కాబట్టి అది సీఎం క్యాంపు కార్యాలయం కాదు, పర్యాటక భవనాలే అనే ఒక మెసేజ్ ని ప్రజల్లోకి పంపించడం కోసమే పర్యాటక శాఖ మంత్రితో ఈ భవనాలను ప్రారంభించినట్లుగా కూడా ప్రచారం సాగుతుంది. మొత్తం 450 కోట్ల రూపాయలు ఈ నిర్మాణాల కోసం ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలనంటే భారీ ప్రాజెక్టు కిందగానే చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రారంభించాల్సిన నిర్మాణాలు అయినప్పటికీ కూడా కేవలం పర్యాటక శాఖ మంత్రితోనే ప్రారంభోత్సవం చేయడం పైన కూడా దీనిపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన టీడీపీ నేతలు కూడా పలు విమర్శలు అయితే చేస్తున్నారు. ఈ ప్రారంభోత్సవాన్ని అకస్మాత్తుగా చేయడం ఏంటి, లోపలికి ఎవరిని అనుమతించకపోవడం ఏంటి అనే విధంగా వాళ్ళు కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా గత కొన్నేళ్లుగా ప్రచారంలో ఉన్న ఈ ఋషికొండ పర్యాటక శాఖ భవనాలు అయితే ఈ రోజు ప్రారంభోత్సవం అయితే జరుపుకున్నాయి. శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ శ్రేయ.